నమస్కారం, మీరు చూస్తున్నారు H9 టీవీ. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాళెం మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి కార్యకర్తలు అభిమానుల మధ్య ఈ రోజు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి హాజరయ్యారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా రాష్ట్రంలో కరోనా వచ్చింది తర్వాత 2 సంవత్సరాలు అభివృద్ధి కుంటుపడిపోయింది. తర్వాత కోవిడ్ దానికి 1 సంవత్సరం పడింది. అభివృద్ధి చేశారంటే బాగా జరిగిందంటే ప్రభుత్వం 1 సంవత్సరం 9 నెలలు మాత్రమే. అయినా కానీ ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఏ రోజైనా కానీ చెప్పిన పథకానికి ఒక్క రోజు కానీ 1 గంట కానీ లేట్ చేశాడా మా జగనన్నాని అందరినీ అడుగుతున్నాను. చెప్పడమ్మా, చెప్పిన పథకాన్ని పరంలోకి ఎన్ని పథకాలు లేవు, అన్ని పథకాలు కూడా 1 క్షణం లేట్ లేకుండా ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి కాదా? ముఖ్యంగా మహిళలందరికీ ఎన్ని వరాలు ఇచ్చారంటే చూడండి, అన్ని రకాల వరాలు ఇచ్చారు. ఇల్లేనండి, అమ్మఒడి, ఎన్నో పథకాలు చెప్పే పద్ధతులు. ఒకటే ఆలోచించండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లో వస్తా ఉంటే నా బలం ప్రజలు అన్నారు, మహిళలు అన్నారు, ప్రజలు అన్నారు, నా అన్నదమ్ములు అన్నారు. ఆలోచించండి మీరు. ఈరోజు ఇతర పార్టీ వాళ్ళు నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నాడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు గాలు పట్టుకుని పరిస్థితి తీసుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పోయాడు, బీజేపీ గాలు పట్టుకుంటున్నాడు. అంటే వాళ్ళ భయం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా జగన్ గారికి ప్రజాబలం, మహిళల బలం ముఖ్యంగా చాలా ఉంది. మిమ్మల్ని నమ్ముకునే ఈరోజు నేను సిద్ధం ఎలక్షన్స్ పెట్టుకున్నాడు. కానీ వాళ్ళు మాత్రం డబ్బు బలం, ఇంకా ఇతర పార్టీల బలం చూసుకొని ఎలక్షన్లు రాబోతున్నారు. ఇక్కడే ఆలోచించండి తల్లులారా, ఇంత తక్కువ టైంలోనే ఇన్ని అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా నెక్స్ట్ ఇయర్ 5 ఏళ్ళు ఇంకా మంచి పథకాలు అభివృద్ధి చేస్తారని మీరు నమ్మకం ఉంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటేయండి. జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకునే బాధ్యత ముఖ్యంగా మహిళలే. ఈరోజు మేము చూస్తున్న ఊళ్ళలో ఏ ఇంటికి పోయినా కానీ అక్క చెల్లెళ్ళు మా జగనన్న అంటున్నారు, మా బిడ్డ జగనన్న అంటున్నారు. ఈ విధంగా ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీకి కూడా ఇంత ఆనందం లభించలేదు. ఇక మా ఎమ్మెల్యే గారి విషయం అయితే అడిగిన వారికి అడిగినది ప్రత్యేకంగా అంగీకరించాడు. ఇంత కరువు కాలంలో కూడా ఉచిరిపాలెన్ని అభివృద్ధి పథకం నడిపించాడు. అతను ఎలా కష్టపడుతున్నాడో ఎన్నో పథకాలు చేశాడు, ఎంతో అభివృద్ధి చేశాడు. ఇప్పుడు సార్ చెప్పినట్టు మైనార్టీ కోసంగా ఏ ప్రభుత్వం పట్టించుకోలే. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 700 లక్షల ఇళ్లు ఒకే రకం ఖాళీ ఇచ్చిన ఘనత మా ఎమ్మెల్యే గారు. ఈ రోజు మన పుట్టి మండలంలో నగర పంచాయతీలో 20 వార్డులు, రూరల్ పరిధిలోని 13 గ్రామాల నాయకులతో ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి మన ప్రీతమ నాయకులు కోవూరు శాసనసభ్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ గారు ముఖ్య అతిథిగా హాజరై ఉన్నారు. అదేవిధంగా మా మిత్రులు టీచర్ చైర్మన్ గిరి చలపతి గారు, అదేవిధంగా నాకు స్నేహితులు, వివిధ ప్రజా ప్రతినిధులందరూ కూడా ఈ స్టేజ్ మీద ఆచరణలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి 20 వార్డులు 13 గ్రామాల ముఖ్య నాయకులతో కూడా చేస్తున్నారు. 5 మండలాల్లో తిరిగేటప్పుడు ఏ ఇంట్లో ఈ ప్రభుత్వం తరఫున లబ్ధి పొందారో కూడా అన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు ఎన్నికలు వస్తా ఉన్నాయి. సార్ చెప్పినట్టు ఎక్కడెక్కడో కొన్ని విభేదాలు అందజేశారు. కానీ నాకు తెలిసిన మన మండలంలో 2-3 గ్రామాల్లో ఉన్నాయి. అవి త్వరలోనే కూర్చొని సర్దుబాటు చేస్తాం. ఈరోజు నగర పంచాయతీలో 41 పోలింగ్ బూత్లు ఉన్నాయి. రూరల్ పరిధిలో 37 పోలింగ్ బూత్లు ఉన్నాయి. ఈ పోలింగ్ బూత్లు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసు. అక్కడ ఉండే బలహీనతలు అనేది బలహీనత కూడా ఒక అవగాహనకు వచ్చి అక్కడ నాయకులతో కూర్చొని త్వరలోనే ఒక నివేదిక దారిస్తాం. ఎందుకంటే ఎన్నికలు ఇంకా 60 రోజులు ఉన్నాయి. ఇప్పటికీ అనేక కార్యక్రమాల్లో మన ఎమ్మెల్యే గారు సంవత్సరం నుంచి ప్రజల్లోనే ఉన్నారు.
ఈరోజు కూడా ఉన్నారు. కార్యక్రమాలు పూర్తయిపోతే మనం ఆసరా ప్రోగ్రాంతో వేల మంది మహిళలతో ఇటీవల బిచ్చి జయనగర్ హై స్కూల్లో ప్రోగ్రాం జరుపుకున్నాం. అందరూ మహిళలు వచ్చారు. లబ్ధి పొందిన అందరూ కూడా ఈరోజు నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా ఆత్మీయ సమావేశాన్ని మన మండలంలోనే ప్రారంభించుకున్నాం. మీ అందరూ కూడా ఒకటే చిన్న చిన్న విభేదాలున్నా ఎమ్మెల్యే గారు చెప్పినట్టు పరిశీలించుకోవాల్సిన బాధ్యత మాది. మన జగన్మోహన్ రెడ్డి గారిని, ప్రసన్నకుమార్ రెడ్డి గారిని అత్యంత మెజార్టీతో గెలిపించుకోవాలి. నవరత్నాలనే ప్రోగ్రాం పెట్టాడు. ప్రతి ఒక్కరికి డైరెక్ట్ గా బటన్లోకి వాళ్ళ అకౌంట్ కి వేసే సీఎం మన వరల్డ్ లోనే ఎవరున్నారంటే అది మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే. అదేవిధంగా మన ప్రసన్నకుమార్ రెడ్డి గారికి చేతికి ఎముక అనేది ఉండదు. ఎవరు ఏది అడిగినా కాదనకుండా సహాయం చేసే వ్యక్తి. బాధలో ఉన్న వాళ్ళకి, బాగలేని వాళ్ళకి, క్యాన్సర్ పేషెంట్లకి అందరికీ సహాయం చేసే వ్యక్తి మన ప్రసన్నకుమార్ రెడ్డి గారు. అందుకని మనం అందరం కృషి చేసి మన ప్రసన్నకుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటున్నాం. నాయకులకు, కార్యకర్తలకు, వార్డు కౌన్సిలర్లకు, ఎంపీటీసీలకి, ఎంపీపీ గారైన మనేపల్లి శ్రీనివాసరావు గారికి, ఇక్కడికి వచ్చేసిన కార్యకర్తలందరికీ, మీడియా మిత్రులకి అందరికీ నా నమస్కారాలు. నేను టౌన్ అధ్యక్షుడిగా ఎంపిక చేసినప్పుడు ఎమ్మెల్యే గారు ఎంతో నమ్మకంతో నా మీద బుచ్చిరెడ్డిపాలెం టౌన్ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు. ఆ రోజు కౌన్సిలర్లు మీటింగ్ ఎన్నిక ఎలక్షన్ రావడం జరిగింది. ఆ రోజు కూడా కార్యకర్తలు అందరూ ఏకమయ్యి 20 కౌన్సిలర్ల వార్డుల్లో 18 మనం గెలుచుకున్నాం. అదే నమ్మకంతో, అదే స్ఫూర్తితో ఈ రోజు కూడా రేపు ఎలక్షన్లు వస్తున్నాయి. మన ఎమ్మెల్యే గారు పిలిస్తే పలుకుతారు. ఎవరికి ఏ సమస్య వచ్చినా కూడా స్పందించి తన సమస్యగా దాన్ని భావించి మనకి సమస్య పరిష్కారం చేస్తూ వస్తున్నారు. ఇటువంటి ఎమ్మెల్యేలని మనం మన బాధ్యతగా మనం గెలిపించుకొని పైన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మళ్ళీ వచ్చే విధంగా మళ్ళీ మనమంతా కష్టపడతాం. మనది ఒక కుటుంబం. ఈ కుటుంబంలో ఎవరు ఎన్ని అనుకున్నా మనమంతా ఒకటే. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు దగ్గర ఒక్కోసారి మనకు అపాయింట్మెంట్ ఉండొచ్చు, లేకపోవచ్చు. అంత మాత్రాన మనమంతా కలిసి ఆయన మాకు అపాయింట్మెంట్ లేదు, మేము ఇంత చేసాము, అంత చేసాము, అది ఇది అనే ఇది చాలా మంది దగ్గర వింటున్నాను. ఇది తప్పండి. ఎందుకంటే ఒక్కోసారి అక్కడ పనులు ఉండి ఒక్కోసారి మనకి అపాయింట్మెంట్ దొరకపోవచ్చు. అంత మాత్రాన మనం అందరం కూడా ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని మళ్ళీ ఈ కోవూరు నియోజకవర్గానికి ఎంతో అభివృద్ధి చేసే ఎమ్మెల్యే గారిని మనం గెలిపించుకోవాల్సిందిగా అందరినీ కోరుచున్నాను. నమస్కారం. ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యులు శ్రీ నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారికి, వీరి చలపతన్న గారికి, వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ, కౌన్సిలర్స్ కి, ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ నాయకులందరికీ, ప్రజలకి మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి, ప్రతి గడపకు వెళ్లి వాళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మా ఇంటి వద్దకే వచ్చి చాలా మంది కూడా వాళ్ళ ఆనంద బాష్పాలతో చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వంలో అయితే ఒక సర్టిఫికేట్ కావాలి అంటేనే ఆఫీస్ చుట్టూ కాలు తిరిగేవాళ్ళంట. మన జగనన్న వచ్చిన తర్వాత ఇంటి వద్దకే సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. పొదుపు మహిళలు, ఇది వరకు నేను పొదుపు మీటింగ్లు వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క మహిళ కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. మాకైతే ముఖ్యమంత్రి జగనన్నే కావాలి, జగనన్నే రావాలి, అందుకు మేము ఏదైనా చేస్తాము, ఎంతైనా కృషి చేస్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. మన జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది.
ఎమ్మెల్యే శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు జగనన్నని బతిమిలాడి 85 కోట్ల రూపాయలతో సంఘం బ్యారేజ్ వద్ద నుండి బుచ్చిరెడ్డిపాలెంకి పైప్ లైన్ తీసుకురావడం జరిగింది. వర్క్ కూడా స్టార్ట్ అయిపోయి జరుగుతూ ఉంది. బుచ్చిరెడ్డిపాలెం ప్రజలు నీటి సమస్యతో బాధపడకుండా తరతరాలుగా గుర్తుండిపోయేలా చేశారు మన ఎమ్మెల్యే శ్రీ నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు. ప్రసన్నకి బుచ్చి ప్రజల తరఫున కౌన్సిల్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ప్రవేశపెట్టినటువంటి ఇళ్ల స్థలాలు ప్రతి ఒక్క మహిళలకి ఇల్లు లేదని బాధపడే చాలా మంది మహిళలు చాలా బాధపడ్డారు. నేను ఉండటానికి ఇల్లు లేదు, మా ఇల్లు వదిలేశారు, మేము ఎక్కడ ఉండాలి, మేము మా పిల్లలు అని బాధపడుతూ ఉంటే జగనన్న నేనున్నాను అని ప్రతి ఒక్కరికి అక్క చెల్లెమ్మలకి ఇల్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళైతే చాలా ప్రతి ఒక్క మహిళలకి ఇల్లు ఇవ్వడం జరిగింది. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మళ్ళీ కూడా జగనన్నే రావాలని కోరుకుంటున్నారు. మనందరూ కూడా కష్టపడి కృషి చేయాలి. మా కౌన్సిలర్లు అయితేనే ప్రతి వార్డులోనూ మా ఎమ్మెల్యే గారి సహకారంతో ట్రైన్లు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, బైపాస్ రోడ్డు ఇది ఎంతో మంది అది గుంటలు పడిపోయి చాలా ఇబ్బందికరంగా బాధాకరంగా ఉన్నది. అందరూ కూడా చాలా బాధపడ్డారు. మన ప్రసన్న వద్దకు చెప్పగానే ₹1 కోటి వెంటనే శాంక్షన్ చేయించి రోడ్డు కూడా వేయడం జరిగింది. వారం రోజుల్లో రోడ్డుని మన ఎమ్మెల్యే గారి చేతి మీదుగా ప్రారంభించడం. ఆసరా జగనన్న చేయూత ప్రతి ఒక్కరికి కూడా అందించడం జరిగింది. ప్రతి నాయకులు కూడా ఒకటే గుర్తు పెట్టుకుని రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఇతర పార్టీ వాళ్ళు ఇక టీ షాపుల్లో కానీ బయట ఎక్కడంటే అక్కడ మీ ఎమ్మెల్యే గారు ఏం అభివృద్ధి చేశారు, ఏం చేయలేదు అని మాట్లాడుతున్నారు. వాళ్ళకి ఎవరైనా కళ్ళు కనిపించట్లేదేమో. ప్రతి ఒక్క వార్డులో మన మున్సిపాలిటీలు, మన కౌన్సిలర్స్, మన ఎమ్మెల్యే గారు నగర పంచాయతీని మున్సిపాలిటీగా చేసినప్పటి నుండి మనం ఎన్ని అభివృద్ధి పథకాలు చేసి ఎన్ని అభివృద్ధి పనులు చేశాము. ప్రతి వార్డులో వర్క్ జరుగుతుంది. కానీ వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారో ఈ విషయంలో నాకైతే చాలా బాధగా అనిపించింది. ప్రతి ఒక్కరు జరగలేదు, జిల్లా పథకాలకే సరిపోతుంది అని మాట్లాడుతున్నారు. ఇదివరకు కూడా మాట్లాడారు. వాళ్ళు కొంచెం కళ్ళు పెట్టి చూసి మాట్లాడమని చెప్తున్నాను నేను. ప్రతి ఒక్క వాళ్ళు మా ఎమ్మెల్యే గారి సహకారంతో మా ఎమ్మెల్యే గారు దగ్గరుండి ప్రతి ఒక్క రోడ్డు కానీ, ట్రైన్లు కానీ, బైపాస్ రోడ్డు కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా ఇంత అభివృద్ధి చెందింది. మీటింగ్ అయిన తర్వాత అందరికీ భోజనాలు ఏర్పాటు చేస్తుంటే భోజనం చేసి పెట్టాడు. తెలుగుదేశం పార్టీలో నుంచి సీనియర్ నాయకులు కావలి వెంకటేశ్వర గారు మన పార్టీలోకి రావడం జరిగింది. బాగా కష్టపడి పనిచేసే వ్యక్తి, నిత్యం ప్రజల్లో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాల మీద స్పందించి మన పార్టీలోకి వచ్చారు. వారిని మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలం ఎస్ఆర్సీపీ కార్యకర్తల ఆత్మీయ సదస్సుకి చేసినటువంటి మన ప్రియతమ నాయకులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా చైర్పర్సన్ గారు, మండల పార్టీ అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, అంటే మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సమావేశానికి ఇచ్చేసిన కార్యకర్తలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. సోదరులారా, ఏ పార్టీ అయినా బలంగా ఉండాలన్నా, నాయకుడు బలంగా ఉండాలన్నా, నాయకుడు మనస్ఫూర్తిగా పనిచేయాలన్నా కూడా కార్యకర్తల ద్వారా, మనం చేసే పని ద్వారా, మనం గెలిపించే గెలుపు ద్వారా నాయకుడు మనకు అనుకూలంగా ఉంటాడు. అదేవిధంగా నాయకుడు కూడా నీకు అనుకూలంగా పనిచేయగలడు. మనం గ్రామాల్లో కూడా అభివృద్ధి పనులు చేసుకోగలం. మనం కింద స్థాయిలో మనం బలంగా లేకుండా, మనం సక్రమంగా పనిచేయకుండా నాయకులు ఉపయోగపడాలంటే అధికారం లేదే ఈ రోజు ఉపయోగపడే పరిస్థితే లేదు. ఎవరైనా కానీ మళ్ళా ప్రసన్న కుమార్ రెడ్డి మనం అందరం కూడా కష్టపడి గెలిపించుకుంటేనే మళ్ళా గ్రామాల్లో మన గౌరవం, మనం పనిచేయగలం. ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా నవరత్నాలతోటే ఆయన సొంత డబ్బులు కూడా వెచ్చించి, ఆయన ఆల్రెడీ గెలిచేస్తాడు, ఎమ్మెల్యే గారు అయిపోయి 5 సంవత్సరాలు ఎమ్మెల్యే గారే అయినా కూడా ఆయన సొంత డబ్బులు కూడా ఉపయోగించి పేద సాధన ఆదుకుంటున్నాడు. ఆయన మంచి మనసు మరియు మన కార్యకర్తల బలం. గ్రామంలో 10 మందికి ట్రైసైకిల్ లేని డబ్బులు ఏమని ఇస్తే ఆ గౌరవం ఖర్చు మనకే దక్కేది తర్వాత ఆయనకి. అందుకని వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ముందు ఓటర్ లిస్టు చదవండి.
మాకు ఫలాని బూతు ఆ బూతు ఈ బూత్ అని చెప్పొద్దు. ఓటర్ లిస్టు చదవండి. ఎన్నిసార్లు ఓటర్ లిస్టు చదివితే అంత మంచి ఆలోచనలు వస్తాయి, పనిచేస్తారు. మీరు సక్రంగా పనిచేసి మీరు బలపడండి, మీరు గౌరవం పొందండి. తద్వారా మన ఎమ్మెల్యే గారిని గెలిపించి మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాం. ఇంకపోతే సచివాలయ వ్యవస్థ మన ప్రభుత్వంలో ఎన్నో రాష్ట్రాలలో పాలన చూస్తున్నాం. సచివాలయ వ్యవస్థ, తద్వారా వాలంటీర్ వ్యవస్థ నీ గ్రామంలో నీ ఇంటికే అధికారం తీసుకురావడం అనేది ఇది చాలా గొప్ప ఆలోచన. దీన్ని మన కార్యకర్తలు చాలా మంది చెప్పుకోలేకున్నారు. ఖచ్చితంగా గ్రామాల్లో చెప్పండి. ఎవరైనా క్రాస్ చేసే వాళ్ళకు కూడా సచివాలయ వ్యవస్థ మన ఇంటి ముందే మన గ్రామంలోనే సచివాలయ వ్యవస్థ తీసుకురావడం అనేది చాలా గొప్ప ఆలోచన. ఈ రాష్ట్ర పాలనని ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలించి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు మాకు మీడియా ద్వారా తెలిసింది. అట్నే ఓటర్ లిస్టులో పరిశీలించడం కానీ, సీనియర్ నాయకులతో సంబంధాలు కానీ, అదేవిధంగా ప్రజలతో కూడా దగ్గర సంబంధాలు ఉండాలి. మనం పనిచేశారు 11,700 మెజార్టీ వచ్చింది ఈ మండలం. అదే కార్యకర్తలు అదే ఇది అప్పుడేంది ఊరినే మాటలు చెప్పాం, ఇప్పుడు పని చేసి చూపించాం. అనేక అభివృద్ధి కార్యక్రమాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలు, ప్రతి ఇంటికి 1,00,000, 2 లక్షల రూపాయలు సంక్షేమ కార్యక్రమాలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏదన్నా ఈ భారతదేశంలో ఉందేమో మీరు పేరు వేసుకొని మాట్లాడండి. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారి మన మీద పెట్టిన బాధ్యతని సక్రమంగా నిర్వర్తించి గెలిపించి మళ్ళా మనం గౌరవంగా ఇలాంటి విజయోత్సవ సభ జరుపుకోవాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు. మన కృషి కష్టపడి కృషి చేసి మా ఎమ్మెల్యే సార్ని మళ్ళీ గెలిపించుకోవాలి, మన ఎంపీ కూడా గెలిపించుకోవాలి. నాకు ఈ అవకాశం అందరికీ నమస్కారం. పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడికి ఇచ్చేసిన మనందరికీ ఒక బాధ్యత, మనమందరూ రుణపడి ఉన్నామని అందరికీ తెలుసు. అదేవిధంగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి. ప్రతి ఆడపడుచుకు ప్రాముఖ్యత ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఎందుకంటే ఆడవాళ్ళు ఇంట్లో బలంగా ఉంటే వాళ్ళు ఎదుగుదలకి భర్తకి సహాయం చేస్తారు అన్న నమ్మకం ఆడవాళ్ళ మీద పెట్టారు. కాబట్టి ఆడవాళ్ళకే జగన్మోహన్ రెడ్డి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రతి పథకాన్ని ఆడవాళ్ళకే అందాలి, ప్రతి ఇంటి స్థలము కూడా ఆడవాళ్ళకే అందాలి. ఎందుకంటే భర్తకి శాసించేది భార్యని శాసించేది భర్త. వాళ్ళిద్దరూ కలిసి ఉంటేనే ఒక పడవ బాగా ఉంటుందని నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆడవారికి చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. వరాలన్నీ ఆడవారికే చెల్లారు ఇచ్చారు. కాబట్టి మగవాళ్ళందరూ కూడా ఆడవాళ్ళని గౌరవిస్తున్నారు. ఈ రోజు ఆడవాళ్ళని గౌరవిస్తున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి పెట్టిన సంక్షేమ పథకాల వల్లేదు. అందుకోసం మన ఆడవాళ్ళను జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలా. ప్రసన్నని మీరు చూసే ఉంటారు, ప్రతి గ్రామానికి వచ్చారు, ప్రతి ఇంటికి వచ్చాడు. నాకు ఈ సహాయం కావాలి అని అంటే చేయలేదు అన్న వార్త మన చెవులో ఈ రోజుకి లేదు. ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఈ సహాయం చెయ్యన్నా అనగానే మా వార్డు 20వ వార్డు రామసుద్రాపురం అప్పుడు లేని అభివృద్ధి ఈ రోజు కళ్ళెదురుగా నేను చూస్తున్నాను. అడగకుండానే మాకు 50 లక్షలు ఇచ్చాడు రోడ్ల కోసము. ప్రసన్నానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. నోటుతోటి జగన్ ఓడిపోతాడని భజన చేస్తున్నారు. ఒకటే భజన, ఇంకా రెండో మాట అంటూ. కానీ ఆ భజన చూసి మనోళ్ళు ఎవ్వరూ భయపడద్దు. మనం అందరమే జగనన్ననే గెలిపించుకోవాలి, ప్రసన్నమ్మనే గెలిపించుకోవాలి. కానీ ఆ బాధ్యత మన లేడీస్ మీద ఉంది. మనకి ఎన్ని పనులు, ఒక్కొక్క లేడీస్ ఇల్లు ఇచ్చున్నారు, వాళ్ళ బ్యాంకులో డబ్బులు వేస్తున్నారు, పొదుపు డబ్బులు వేస్తున్నారు, 18,000 వేస్తున్నారు, ప్రతి ఒక్కటి వేస్తున్నారు. కానీ తెలుగుదేశం మాటలకి మీరు భయపడద్దు. మనకి జగనన్న జయం, ప్రసన్నన్న జయం. అందరూ దాన్నే నమ్మండి, వాళ్ళకే ఓటేసి మనం గెలిపించుకుందాం. అందరికీ పథకాలు ఏ ప్రభుత్వంలో ఎప్పుడు జరగడం లేదు. ఈ రోజు 9 పథకాలు చెప్పి 33 పథకాలు ఇస్తున్న ఘనత మన జగనన్న గారిది. అదేవిధంగా ఇలాంటి పథకాలు ఇస్తూనే ఉన్నారు. మళ్ళా రేపు 18వ తేదీ కొత్త మేనిఫెస్టో విడుదల చేసి ఆ రోజు ఎన్ని వరాలు ఇస్తారో అన్ని వరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఈ రోజు మీకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ చంద్రబాబు
ఈ లోకేష్ ఎక్కడున్నారో ఒక్కసారి ఆలోచించుకోండి. మనకి కార్యకర్తలు అందరూ ఈదల మీద చేరి మందులు కొట్టేవన్నీ తిరిగాం. మన వాలంటీర్లు అందరూ పసి బిడ్డలైనా సరే ఈదల మీదకి వచ్చి పనిచేశారు. వీళ్ళు ఎక్కడున్నారు? వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు ఏడున్నారు? అప్పుడు ఎంతమందిని చంపేవాడు అక్కడి నుంచి దిగి రాకుండా హైదరాబాద్ లో చేరి అమలుగురుకులు ఉన్నారు. మనము మన శాసనసభ్యులు గారు నల్లబరెడ్డి ప్రసన్న రెడ్డి గారు ఈ జిల్లాలో 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నా, మంత్రులతో సహా ఉన్నా ఎవరు ఏర్పరసల. రామచంద్ర నగర్ లో ఒక స్కూల్ ని హాస్పిటల్ గా నిర్మించాడు. ఎక్కడ సీట్లు లేవు, ఏ హాస్పిటల్ పోయినా సీట్లు లేవు అని అంటే మన ఎమ్మెల్యే గారు అది నిర్మించాడు. ప్రతి గ్రామానికి పోయినా సరే అయ్యా నా భర్త చనిపోయినాడు, అయ్యా నాకు 2 బిడ్డలు అంటే 50,000 ఇచ్చేది నా నాయన పేరుతో అని ఇచ్చాడు. కరోనా వాళ్ళకి ఇచ్చాడు. ఈ రోజు ఇక్కడ మా అందరం సమావేశం అవడం సంతోషంగా ఉంది. త్వరలోనే ఎన్నికలు రాబోతున్నాయి. మనం చేసిన సంక్షేమ పథకాలు అభివృద్ధి లక్ష్యంగా మనం ప్రజల్లోకి వెళ్ళాలి. అలాగే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ప్రజల కష్టసుఖాలను తెలుసుకొని ఇచ్చిన హామీలను అన్నింటినీ నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అలాగే మన శాసనసభ్యులు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు గడప గడప కార్యక్రమంలో ఎంతో మంది అనాథులకు, వృద్ధులకు, పిల్లలకు, అలాగే వికలాంగులకు ట్రైసైకిల్స్, అలాగే మహిళలకు కుటుంబ మిషన్స్ వంటి ఎంతో విధంగా ఆర్థిక సహాయాన్ని అందించారు. అలాగే ఏ పని అడిగినా కాదు లేదు అని అనకుండా చేసే గొప్ప గుణం మన ప్రసన్నదని చెప్పుకోవచ్చు. అలాగే బుచ్చి నగర్ పంచాయతీని ఎంతో అభివృద్ధి పదంలో కనిపిస్తున్నారు. ఎన్నో మౌలిక వసతులను కల్పించి అలాగే నీటి సమస్య లేకుండా 85 కోట్ల రూపాయలతో ఇంటింటికి పైప్ లైన్ అందించి మనకి నీటి సమస్య లేకుండా చేసి బుచ్చి నగర పంచాయతీని ఎంతో అభివృద్ధి చేశారు. అలాగే మా వార్డులో కూడా ఎన్నో ఏళ్లుగా కలగనుంటున్న రోడ్డును అలాగే సుమారు 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రసన్న సహకారంతోనే జరిగాయి. కాబట్టి వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దశాబ్దాలుగా రాష్ట్రాన్ని తెస్తున్న తోడేళ్ల గుంపు కావాలో దశాబ్దాలుగా అంబేద్కర్ కళలను నెరవేరుస్తున్న ఈనాటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలో ప్రజలు నిర్ణయించుకునే సమయం అసన్నమైనది. కాబట్టి 2024లో జరిగే ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నారు. అంతేకాకుండా కొన్ని రోజుల క్రితము తెలుగుదేశం పార్టీ వాళ్ళు పిచ్చి నగర పంచాయతీ 3వ వార్డులో పర్యటన చేస్తూ 3వ వార్డు పప్పు కొడుతుంది, అది కొడుతుంది, ఇది కొడుతున్నారు. గతంలో నేను వారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. ధర్మం ధైర్యం ఉన్న నాయకుడు ఎవరైనా సరే మా మధుసూదన్ రెడ్డి గారు అంటలేదు. మధుసూదన్ రెడ్డి గారి తరఫున నేను కూర్చుంటే చర్చగా ప్రజల తత్వాన్ని నిర్వహిస్తాం. ఆనాడు మీ తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి చెందిందా లేక ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన కోడూరు మధుసూదన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభివృద్ధి జరిగిందా అని తెలుసుకుందాం. అందుకు తెలుగుదేశం పార్టీ మండల నాయకులు కానీ కోవూరు నియోజకవర్గ స్థాయి నాయకులు కానీ సిద్ధమని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా రోడ్డు ఏరియాలో ఇసుకపాలెం గ్రామ పంచాయతీలో ప్రతి తెలుగుదేశం పార్టీ నాయకులు అంటున్నారు మధుసూదన్ రెడ్డి గారు అడ్డం చేస్తున్నారు. ఏంటి మధుసూదన్ రెడ్డి గారు చేసేది? పంచాయతీ సర్పంచ్ గా ఉండేది తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. కానీ మీ చేతగాంతరం వల్ల మా మధుసూదన్ రెడ్డి గారు 23 లక్షల రూపాయలు పంచాయతీలో పండబెట్టిస్తే ఉపయోగించుకొని చేతకాక ఆ నిధులు దుర్వినియోగపరుచుకునేది ఘనత తెలుగుదేశం పార్టీ వాళ్ళది. అదే మధుసూదన్ రెడ్డి గారి అధ్యక్షతన ఎంత అభివృద్ధి జరిగిందో రోడ్డు ఏరియాలకు కానీ లేక బుచ్చిరెడ్డిపాలెం 3వ నగర పంచాయతీలో 3వ వార్డులో కానీ తెలుసుకున్నాము. అదేవిధంగా సముద్రం వారి కాళ్ళ దగ్గర కూర్చొని మెరగదు, తుఫాను పర్వతం ఈ ఊడికి వంగి సలాం చేయదు. అలాగే ఈనాడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మన కోవూరు శాసనసభ్యులు కోవూరు కొదమ సింహం లాంటి
కోరుతున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశానికి హాజరైన నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మా ఖాజానగర్ విషయంలో మేము వేరే విషయాలు అవసరం లేదు. మా ఖాజానగర్లో ఒక 30 సంవత్సరాల నుంచి గుడిపల్లి కాలువ మనం ఆదాల ప్రభాకర్ రెడ్డి హయాం కాడి నుంచి పాపిరెడ్డి గారికి హయాం కాడి నుంచి నేను రాజకీయాల్లో ఉన్నాను. అప్పటి నుంచి గుడిపల్లి కాలువ గురించి అడగానే ఉన్నాం. ఈ సంవత్సరంలో చేస్తాం, ఈ సంవత్సరంలో చేస్తాం, ఈ సంవత్సరంలో చేస్తాం అని చెప్పిన వాళ్ళే తప్ప చేసిన వాళ్ళు ఉండలేరు. ఈ రోజు మన నల్లపల్లి ప్రసన్న కుమార్ రెడ్డి గారు గుడిపల్లి కాలువలను పూర్తి చేసి దానికి కావాల్సిన నిధులు ఇంకా కొద్ది పని ఉంది. ఆ పని కూడా ఈసారి గెలిపిస్తే మనకు ఆ గుడిపల్లి కాలువ మొత్తం పని పూర్తి అయిపోతుంది. మాకు సిమెంట్ రోడ్లు అవన్నీ పూర్తిగా వేశారు. మాకేం అవసరం లేదు. కానీ ఆ గుడిపల్లి కాలంలో ఇంకా పూర్తిగా ఉంది. మాకు నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి హయాంలో ఇదే ఖాజానగర్కి జెండా దింపాలని ఇచ్చినారు. 200 ముస్లిం ఇళ్లు కట్టించినారు. మేము శ్రీనివాసరెడ్డి గారికి ఆరోగ్యం బాగలేకపోయినా మంచం మీద పట్టుకొని కూడా మాకు లెటర్లు ఇచ్చి మాకు చాలా సహాయం చేశారు. మళ్ళా ఇప్పుడు అతని కుమారుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి హయాంలో 737 ఇళ్లు మన ముస్లిం ఏరియాకి వచ్చినాయి. కాబట్టి ముస్లింలంతా ప్రసన్న కుమార్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కరిస్తున్నాను. చివరిగా శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి అలాగే వేదిక అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. గత ఒక వారం క్రితం ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసే ఆ వ్యక్తి మీకు తెలుసు. మీడియా మూలంగా నియోజకవర్గంలో ఏమీ అభివృద్ధి జరగలేదు అని ఒక బుర్ర చల్లారు. నియోజకవర్గ అభివృద్ధి అంతా అవసరం లేదు. మాది తాగులపాడు గ్రామం, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇక్కడ మా నాయకులు అందరూ ఉన్నారు. మా గ్రామంలో మా ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ గారు చేసిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పి నేను సెలవు తీసుకుంటాను. దాదాపు 40 లక్షల రూపాయలు ఖర్చు చేసి గ్రామ సచివాలయం నిర్మించాడు. 17,50,000 రూపాయలు ఖర్చు చేసి రైతు భరోసా కేంద్రం నిర్మించాడు. 15 లక్షల రూపాయలు ఖర్చు చేసి విలేజ్ హెల్త్ క్లినిక్, మా గ్రామం ప్రధాన రహదారి జొన్నవాడ కామేశ్వరం ఆఫీస్ నుంచి పెనమల్లి వరకు దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసి శాశ్వతంగా మా గ్రామానికి సిమెంట్ రోడ్డు నిర్మించాడు. సిమెంట్ రోడ్డు జలజీవన్ పథకం కింద దాదాపు 19 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇంటింటికి వాటర్ సప్లై చేశాడు. అదేవిధంగా మా గ్రామంలో ఉన్న బడుగు బలహీన వర్గాల వాళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని కుటుంబాలకి 108 ఇళ్ల స్థలాలు ఇచ్చాడు. 58 మందికి ఇల్లు కట్టిస్తున్నాడు. ఇది మా నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు కేవలం 2,000 మంది నివసించే మా గ్రామానికి చేసిన అభివృద్ధి. ఇవన్నీ వాళ్ళకి కనపడటం ఏంటంటే బహుశా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు. మన నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ సీట్లో ఉంటేనే మన గౌరవం. ఈ రోజు మనమేమో పొడుగుతా ఉన్నాం, ఆగా ఉన్నామని చెప్పి రేపు భద్రమండల అధికారులకు పని అవ్వాలన్నా, ఒక మండలాధికారులు పని అవ్వాలన్నా, పోలీస్ స్టేషన్ లో పని అవ్వాలన్నా, ఎక్కడ పని అవ్వాలన్నా మన నాయకుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆ సీట్లో ఉంటేనే మన గౌరవం. ఆ సీట్లో ఉండాలి. ఆయన చేసిన మనం తెలుగుదేశం పార్టీ మనం చెప్పే విధంగా అబద్ధాలు ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. మన నాయకుడు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని మన గ్రామ స్థాయిలో ప్రతి గడపని వెళ్లి వివరించి మళ్ళా మన నాయకుడిని ఆ సీట్లో కూర్చోబెట్టుకుంటేనే మన గౌరవం. అవునే కదా? మన నాయకుడు ఆ సీట్లో కూర్చుంటేనే మన గౌరవం. లేకపోతే మనం చల్లని కాగితంతో సమానం. అది గుర్తుపెట్టుకోవాలని ఇక్కడ నాకన్నా ఎంతో మంది పెద్దలు, వయసులో పెద్దవాళ్ళు, రాజకీయంగా అనుభవం ఉన్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దయచేసి మీ మనసులో ఏమైనా పెద్దలు చెప్పారు, చిన్న చిన్న మనసు ఉండే ఈ రోజు మనం అవన్నీ వదిలేసి మన నాయకుడు మనం గెలిపించుకోవాలా. లేదంటే మనం చల్లని కాగితంతో సమానమైపోతాం. మనకి రేపు పొద్దున పంచాలంటే ఆయన దగ్గరికి వెళ్ళాలి మనం. ఆ విషయం ఎవరు మర్చిపోరండి. ఓకేనా? నాకు ఈ అవకాశం ఇచ్చిన మాజీ మంత్రి మరియు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.
చాలా అక్కడే ఉన్నాం మన కడవాలి ఆడే అన్నా చివరిగా ఒకసారి గ్రూప్ ఫోటో తీసుకుంటారు. మామూలు రాజమ్మ, కోట్ల రవణమ్మ, ఎందోడు సుచ్చమ్మ, భర్తల రవణమ్మ, భర్తల హనుమంతమ్మ, పుల్లూరు చర్చమ్మ, ఆడుగూడి రజీల, కల్లూరు లావణ్య, కల్లూరు సుజన, దేశగిరి అరుణ, సింహారి ఆదిలక్ష్మి, ఉదయగిరి సుగుణమ్మ, మంటేరు ప్రసన్న, తిరువేది సంఖ్య, కొమరేవి చంచమ్మ, తిరువేది అమ్మండి, పంపిణీ విజయ, సిహెచ్ చంద్రిక, సిహెచ్ పద్మ, ఈగా శ్యామల, మాణిక పద్మ, తిరువేది మీనాక్షి, దారశెట్టి రమణమ్మ, దాసరి సునీత, పొందూరు తిరుపతమ్మ, తిరుపతి రమణమ్మ, తిరుపతి రాధిక, అద్దూరు సుశీలమ్మ, శాంతాల శేషమ్మ, దాసరి మహాలక్ష్మ, కత్తి శేషమ్మ,